హాయ్, దిస్ ఇస్ ప్రియా. వెల్కమ్ టు మై టీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అమరావతిలోని శాఖమూరు పార్కులో ఏర్పాటు చేసిన 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, హాజరైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర రాష్ట్ర మంత్రులు. త్యాగమూర్తి విగ్రహం స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్ గా నిలుస్తోంది అన్న సీఎం. అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలో నివాళి అర్పించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్ విజయకృష్ణన్. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో పోలీసుల కార్డన్ సెర్చ్, తనిఖీల్లో సరైన పత్రాలు లేని పలు వాహనాలు స్వాధీనం. తెలుగు జాతి ఆత్మ గౌరవం కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయిలో నిర్మించి తీరుతాము అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణమైన పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఆయన 58 రోజుల నిరాహార దీక్షకు గుర్తుగా అమరావతిలోని శాఖమూరు పార్కులో ఏర్పాటు చేసిన 58 అడుగుల భారీ విగ్రహాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ విగ్రహానికి స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్ అని నామకరణం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు టీజీ భరత్, నారాయణ, సవిత, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, పలువురు ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు. తెలుగు జాతి ఉనికి కోసం తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం ఆత్మార్పణం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున ఆ మహనీయునికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తున్నాం. ఎవరి ప్రాణత్యాగం మీద ఈ రాష్ట్రం ఏర్పడిందో, ఎవరి దేహత్యాగం మీద ఈ రోజున తెలుగు వారంతా స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నారో ఆ మహనీయుని స్మరించుకోవడం మనందరి కర్తవ్యం. మద్రాస్ ప్రెసిడెన్సీలో తెలుగు ప్రజల ప్రయోజనాలను పరిరక్షించుకునేందుకు, ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు ఆయన సుదీర్ఘ కాలం చేసిన ఆమర నిరాహార దీక్ష చేసి తద్వారా ఆయన ఆత్మ బలిదానం ఫలితంగానే తొలి భాషా ప్రయుక్త తెలుగువారి అస్తిత్వాన్ని కాపాడేందుకు అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం చిరస్మరణీయమని అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు 125వ జయంతిని పురస్కరించుకుని జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్తో కలిసి అమరజీవి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు త్యాగాన్ని సదా స్మరించుకోవడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జయంతి వేడుకలు నిర్వహిస్తోంది అని, 6 నుండి 8 ఎకరాల్లో 58 అడుగుల అమరజీవి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నాము అని, సాధారణ ఉద్యోగిగా జీవితం ప్రారంభించి గాంధీ స్ఫూర్తితో స్వతంత్ర పోరాటంలో భాగంగా భాగస్వామ్యం అయ్యారని, బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పోరాటం చేశారని, భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం ఏర్పాటు కోసం ఏకంగా నిరాహార దీక్ష చేశారని అన్నారు. అలాగే ఈ కార్యక్రమానికి చేసిన రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు గౌరవనీయులు సత్య గారు చాలా విషయాలు ఇప్పుడు పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. పొట్టి శ్రీరాములు గారి జీవితం ఒక తెరిచిన పుస్తకం. ఆయన 1901వ సంవత్సరంలో ఆయన మద్రాసులో జన్మించారు. చెన్నైలోనే ఆయన విద్యాభ్యాసం కొంత చేసి తర్వాత ఉద్యోగం కూడా చేయడం జరిగింది. తర్వాత కొన్ని కారణాల వల్ల ఆయన కుటుంబ సభ్యులను కోల్పోవడం, తర్వాత ఆయన గాంధీ గారి చేసినటువంటి స్వతంత్ర పోరాటంలో ఆయన కూడా భాగస్వాములు అవడం, ఆయనతో పాటు సబర్మతి ఆశ్రమంలో వారు కూడా అక్కడ గాంధీ గారితో అక్కడ కొంతకాలం ఉండడం, స్వతంత్రం వచ్చాక కూడా ఆయన ముఖ్యంగా పొడుగు బలహీన. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని వైఎస్ఆర్ కాలనీలో పోలీసులు అర్ధరాత్రి వేళ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు కొవ్వూరు డీఎస్పీ జి దేవకుమార్ నేతృత్వంలో సిఐ పివిజి తిలక్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. ఓ సిఐ, 4 ఎస్ఐలు, 30 మంది సిబ్బందితో పోలీసులు
ఆకస్మికంగా కాలనీలో తనిఖీలు నిర్వహించడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 4 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి, అక్రమ మద్యం, మాదక ద్రవ్యాల వంటి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రతి ఇంటి వద్ద సందుల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి అనుమానాస్పద వ్యక్తుల వివరాలు సేకరించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఈగల్ టీము మా నిడదవోలు సర్కిల్ పరిధిలోని 4 ఎస్ఐలు మా సిబ్బంది సుమారు ఒక 35 మందితో పాటు కలిపి ఈరోజు నిడదవోలు పట్టణంలోని వైఎస్ఆర్ కాలనీలో కార్డినెన్స్ హెచ్ 9 గంటల నుంచి 11 గంటల వరకు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా సుమారు వైఎస్ఆర్ కాలనీలో ఉన్న అన్ని స్ట్రీట్స్లోనూ 150 వరకు హౌసెస్ సెట్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఏ విధమైన అనుమానాస్పదమైన ఈ గంజాయి కానీ ఇది కానీ ఏమీ లభించలేదు. అయితే ఈ రికార్డు లేని వాహనాలు ఒక 4 వాహనాలు రికార్డు లేని వెహికల్స్ వాటిని సీజ్ చేయడం జరిగింది. వాటిని పరిశీలించి రికార్డ్స్ ఏమైనా తీసుకుని వస్తే ఓనర్కి వెహికల్స్ అప్పచెప్తాము. అట్లానే ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే ఈ గంజాయి అనేది బాగా కొంచెం ఇదిగా ఉంటుంది. అంతా కూడా దీని మీద అవేర్నెస్ కలిగి ఉండాలి. ఎవరన్నా కూడా మన ఏరియాలో మీ ఏరియాలో ఎవరన్నా గంజాయి. కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో హుండీ లెక్కింపు చేపట్టారు. దీని ద్వారా 1,23,68,424 రూపాయల ఆదాయం సమకూరింది. విదేశీ కరెన్సీ సుమారు 2 లక్షల వరకు ఉంటుంది అని భక్తులు సమర్పించుకున్నారు అని అధికారులు తెలిపారు. జీవీఎంసీ 64వ వార్డులో సుమారు 11 కోట్లతో చేపట్టబోయే వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, స్థానిక కార్పొరేటర్ డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజ్తో కలిసి శంకుస్థాపన చేశారు. ముందుగా గొడ్డువానిపాలెంలో 40 లక్షలతో నిర్మించిన మినీ కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు. అనంతరం స్థానిక సచివాలయ ప్రాంగణంలో నిర్మించనున్న సామాజిక భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం గంగవరం గ్రామంలో 8 కోట్లతో చేపట్టబోయే పెదగంటియాడ గంగవరం ప్రధాన రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశాము అని, రహదారుల విస్తరణతో ఆయా ప్రాంతాల రూపురేఖలు మారుతున్నాయని చెప్పారు. డిప్యూటీ మేయర్గా బాధ్యతలు తీసుకున్న గోవిందరాజు వార్డు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు, జనసేన నాయకులు గడసల అప్పారావు, జ్యోతిరెడ్డి, వార్డు తేదేప, జనసేన అధ్యక్షులు చోడిపల్లి ముసలయ్య, కొవిరి హరికృష్ణ, నెల్లి అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. కళ్యాణ మండపాలన్నీ కూడా ఈ రోజు శంకుస్థాపన చేసుకోవడం చాలా ఆనందం వ్యక్తం చేస్తూ, అలాగే మిగిలినటువంటి గ్రౌండ్లు కూడా అభివృద్ధి చేస్తామని చెప్పడం, అవన్నీ కూడా ఆల్రెడీ సంతకాలు పెట్టించి కమిషనర్ గారి వరకు తీసుకెళ్లడం. వీటితో పాటు కాకతీయ ఆర్చి నుంచి పెదగంచెడ వరకు 130 అడుగుల బీసీ రోడ్డు 130 అడుగుల వెడల్పుతో 15 కోట్ల రూపాయల నిధులతో చేయటంలో గౌరవ శాసనసభ్యుల వారి కృషి అంతంలో ఉన్నటువంటి గాజాబ్ నియోజకవర్గం సభ్యులందరూ కూడా తెలుసు. ఆయనే ఒప్పించే విషయాన్ని కూడా తీసుకురావడం జరిగిందని చెప్పేసి అందరికీ తెలియజేసుకుంటూ, మనస్ఫూర్తిగా ఏదైతే గంగవరం గ్రామానికి మత్స్యకారుల గ్రామాలు అందరూ కూడా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో త్వరలోనే రేపెల్లుండో కూడా వాటర్ కూడా ఊరంతా వదిలే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మిగిలినటువంటి అభివృద్ధి విషయాలన్నీ కూడా కమిషనర్ గారితో మాట్లాడడం జరిగింది. అవన్నీ కూడా పూర్తి చేసి ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన మాట ప్రకారంగా గౌరవ శాసనసభ్యులు, అలాగే అనుకున్నటువంటి కార్పొరేటర్ గా డిప్యూటీ మేయర్ గా నేను కానీ, అలాగే అందరం కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకొని అభివృద్ధి చేసి చూపిస్తాం పూర్తిగా అని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, ఇండస్ట్రియల్ గా కొంచెం ఆ ముందు డెవలప్ అయిన వల్ల తరచూ భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త బ్లేడుతో ఆమె గొంతు కోసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో చోటు చేసుకుంది. తీవ్రంగా గాయపడిన మహిళను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం ఆమెకు చికిత్స కొనసాగుతుంది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తణుకు పట్టణంలోని సజ్జపురం ప్రాంతానికి చెందిన కరగాని గోవింద్కు దిల్లేశ్వరితో 13 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. గోవింద్ మద్యానికి బానిసై తరచూ కుటుంబాన్ని పట్టించుకోకుండా భార్యను వేధించేవాడని సమాచారం. భర్త వేధింపులు తట్టుకోలేక దిల్లేశ్వరి కొంతకాలంగా అతనికి దూరంగా ఉంటూ ఓ దుకాణంలో పనిచేస్తూ జీవనం సాగిస్తుంది. ఈ నేపథ్యంలో శనివారం గోవింద్ భార్య వద్దకు వెళ్లి తనకు నీరసంగా ఉందని, ఇంటి వద్ద దించాలి అంటూ మోటార్ సైకిల్ పై తీసుకువెళ్లాలి అని కోరాడు. దిల్లేశ్వరి అతన్ని బండిపై ఎక్కించుకోగా తీసుకెళ్తూ ఉండగా మార్గ మధ్యంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
ఆగ్రహానికి గురైన గోవింద్ తన వద్ద ఉన్న బ్లేడ్తో దిల్లేశ్వరి గొంతు కోసి అక్కడి నుండి పరారయ్యాడు. గాయాలతో రక్తస్రావం అవుతున్న దిల్లేశ్వరిని గమనించిన స్థానికులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు గోవింద్ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నాకు పెళ్ళై 13 సంవత్సరాలు అవుతుంది. పెళ్ళైన దగ్గర నుంచే నాకు అనుమానంతో సాధిస్తానే ఉండేవాడండి. ఇంకా సుత్తు మీదపోతుంది, మారుతాడు అని చూసి ఓపిక చచ్చిపోయి ఇంకా నా పిల్లోడిని నేను బతుకుతాను, నాకు నీ వద్దు అనేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చుకున్నానండి. తణుకు పోలీస్ స్టేషన్లోనండి. ఇచ్చుకుంటే సారాలో నీ సామాను తీసుకొని నీ పిల్లోడితో నువ్వు బతుకమ్మని చెప్పి తనకు వార్నింగ్ ఇచ్చి తన జోలికి వెళ్ళొద్దని చెప్పి వార్నింగ్ ఇచ్చి తన్నే వదిలేశారండి. ఇప్పుడు నేను ఒక 5 రోజులు అవుతుందండి బయట ఉంటున్నాను, ఇంకో ఇల్లు తీసుకొని. ఈరోజు మధ్యాహ్నం షాప్ దగ్గరికి వచ్చి కాలు నొప్పి వచ్చేస్తుందమ్మా, నన్ను కొంచెం ఇంటి దగ్గర దింపంటే నేను ఇంటి దగ్గర దింపను, ఆ ఇంటికి నేను రానంటే కనీసం రోడ్డు మీదనే దింపేయమ్మా అని చెప్పి వెనకాల కూర్చున్నారండి. సగం దూరంలోకి వెళ్ళాక వెనకాల నుంచి పీక్ కోసేసారండి. కోసేసి నా బండి పట్టుకొని వెళ్ళిపోయారండి. అదండి జరిగింది. తణుకు సజ్జాపురంలో ఆర్ట్స్ కాలేజీ బ్యాక్ సైడ్ ఉండేవాళ్ళమండి మేము. ఇంకా ఇదంతా గొడవ జరిగిన తర్వాత తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం బుర్రిలంక గ్రామంలో 2024లో సంచలనం సృష్టించిన గ్యాంగ్ రేప్ మరియు హత్య కేసులో ముద్దాయిలకు జీవిత ఖైదుతో పాటు ఒక్కొక్కరికి 2,000 రూపాయలు జరిమానా విధిస్తూ రాజమహేంద్రవరం 8వ అదనపు జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసినట్లు జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ మీడియా సమావేశంలో తెలియజేశారు. ఈ కేసులో ముద్దాయిలకు జీవిత ఖైదు పడడంలో ముఖ్య పాత్ర వహించిన ఏపీపీ రాధాకృష్ణరాజు, సౌత్ జోన్ డిఎస్పీ ఎస్ భవ్యకిషోర్, ఎఫ్ఐఆర్ నమోదు అధికారి కడియం ఎస్ఐ నాగదుర్గా ప్రసాద్, కోర్టు కానిస్టేబుల్ కె శ్రీనివాస్, దర్యాప్తుకు సహకరించిన సాక్షులను కోర్టుకు హాజరయ్యేలా చూసిన కడియం సిఐ ఏ వెంకటేశ్వరరావు, దర్యాప్తుకు సహకరించిన హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్, కానిస్టేబుల్ వాసు మరియు భీమరావులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి రివార్డులు ప్రకటించారు. ఖచ్చితంగా వారికి వచ్చే విధంగా మనం పగడ్బందీ అయిన ఇన్వెస్టిగేషన్ విచారణ జరపడం వల్ల ఇది సాధ్యమైంది. ఈ 4 ముద్దాయిలు కూడా దేవర యేసు, వెలుబూది ప్రవీణ్, దాసరి సురేష్, లోకిన జయప్రసాద్. సో ఇంత చక్కటి ఇన్వెస్టిగేషన్ అంటే చాలా కమిటెడ్గా ఏదైతే జీరో టాలరెన్స్ టువర్డ్స్ అఫెన్సెస్ అగెన్స్ట్ ఉమెన్ దాన్ని ఎటువంటి కొంచెం కూడా డీవియేట్ అవ్వలే. ఎవ్రీ డే డీజీ గారి దగ్గర నుంచి కింద ఐజీ గారు అలాగే మా జిల్లా లెవెల్లో కూడా ఎవ్రీడే ఏమవుతుంది, కేసు కోర్టు ట్రయల్ ఏమవుతుంది, విట్నెస్ అటెండ్ అయ్యారా లేదా, సో అంత సీరియస్గా పర్సూ చేశాం. అలాగే పబ్లిక్ ప్రాసిక్యూటర్గా కూడా అంతే సీరియస్గా ఈ కేసును తీసుకున్నారు. జ్యుడిషియరీ కోర్టులు కూడా న్యాయమూర్తులు కూడా చివరికి దీంట్లో అన్ని విశ్లేషణ చేసి వీరికి జీవిత ఖైదు మరణం వరకు. జీవీఎంసీ వార్డులోని అన్ని వార్డులకు సమాన ప్రాధాన్యతను కల్పిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాము అని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. గాజువాక 65వ వార్డులో సుమారు 2.20 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహ పాత్రుడితో కలిసి బానోజీ తోట వద్ద శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వందలాది కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టాము అని, క్రీడాకారులకు అందుబాటులో ఉండేలా ఇండోర్ స్టేడియాన్ని ఆధునికీకరించాము అని, కొండవాళ్ళు ప్రాంతాల్లో రక్షణ గోడల నిర్మాణాలతో పాటు మెట్ల మార్గాలను, తాగునీటి పైపు లైన్ నిర్మాణం, వీధి రోడ్లు, కాలువలు, కల్వర్టర్లు నిర్మించాము అని, గత ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమం ప్రచారానికే పరిమితమయ్యారని ఆరోపించారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అన్నిటినీ దశలవారీగా అమలు చేసుకుంటూ వస్తున్నాము అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాద్ శ్రీనివాస్, వార్డు అధ్యక్షుడు రట్టి వాసు, బాయిపల్లి గాంధీ, వార్డు మహిళలు అధ్యక్ష కార్యదర్శులు కోరుకొండ మంగ, కోట్ని లక్ష్మి, జనసేన ఇన్ఛార్జ్ రేయి రత్నం, కార్పొరేషన్ డైరెక్టర్ అంగా కృష్ణ, కర్రీ కృష్ణ, వార్డు వెలమ సంఘం అధ్యక్షుడు భాస్కర్ రావు, కాకేశ్వర రూపారాణి, జయంతి చౌదరి, సంధ్య, ఎల్వి రమణ, ఉమా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 65వ వార్డు రోడ్లు, డ్రైనేజీలు సుమారుగా 2,20,00,000తో శంకుస్థాపన చేయడం జరిగింది.
స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ గారు రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు అయినప్పటికీ కూడా గాజువాక నియోజకవర్గంలో ప్రతి వార్డు కూడా వర్కులపై ఆయన శ్రద్ధ చూపించి ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే ఎలక్షన్లో మాట ఇచ్చారో ఆ మాట పూర్తిగా నెరవేర్చాలనే ఆలోచనతో సుమారుగా గాజువాక నియోజకవర్గంలో 200 కోట్ల పైచీలకు శంకుస్థాపన చేసి అందులో భాగంగా ఈరోజు 65వ వార్డులో కూడా 2,20,00,000కి శంకుస్థాపన చేయడానికి రావడం జరిగింది. ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ బాపూజీ కాలనీ కమిటీ ఆధునీకరణకి శంకుస్థాపన వచ్చినందుకు ఇక్కడ టీడీపీ కూటమి నాయకులందరికీ అదేవిధంగా బాపూజీ కాలనీ సోదరిమణులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ 5 సంవత్సరాల్లో 65వ వార్డులో ఉన్న 16 గ్రామాలకి ఏదైతే ఆ రోజు ఎలక్షన్కి వచ్చేటప్పుడు నన్ను కమిట్మెంట్ గ్రామాల వేదిగా అడిగారో సంపూర్ణంగా పూర్తి చేయడం జరిగింది. ఏ కాలనీకి వెళ్ళి ఇది మేము అడిగాము అది చేయలేదు అని అనిపించుకోకుండా ప్రతి గ్రామానికి కూడా ఏదైతే మాట ఇచ్చామో రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ కమ్యూనిటీ హాల్ కానీ వాటర్ సప్లై కానీ ఎలక్ట్రికల్ పోల్స్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ పూర్తి చేయడం జరిగింది. అయితే ఓన్లీ 65 వాటికే సుమారుగా 62 కోట్లతో డెవలప్మెంట్ మున్సిపల్ ఫండ్ నుంచి చేయడం జరిగింది. ఇందులో పెద్ద వర్కులు చెప్తే స్టేడియం 12 కోట్లు చేసాం. స్టేడియం ముందు రోడ్డు 3 కోట్లతో చేయడం జరిగింది. ఓన్లీ గడ్లకే 8 కోట్లు కేటాయింపు చేయడం జరిగింది. అదేవిధంగా ఒక 3 కమ్యూనిటీ హాళ్ళు, వాటర్ సప్లైకే 1,80,00,000 వాటర్ సప్లై పెట్టడం జరిగింది. ఇలాగ చెప్పుకుని పోతే ప్రతి గ్రామానికి కూడా రిటర్న్ వాల్స్ ఎప్పటి నుంచో ఉన్న పెండింగ్ రిటర్న్ వాల్స్ అశోక్ నగర్ 2,30,00,000 అశోక్ నగర్ రిటర్న్ వాల్ కట్టడం జరిగింది. అదేవిధంగా సంజగిరి కాలనీకి వచ్చేటప్పటికి ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్న 80 లక్షలతో రిటర్న్ వాల్ కడుతూ ఉన్నారు. అదేవిధంగా ఆ చర్చి దగ్గర ఆ పైని ఉన్న వాళ్ళందరూ చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఎన్నో సంవత్సరాల నుంచి. అదొక 1 కోటి రూపాయలతో రిటర్న్ వాల్ కట్టడం జరిగింది. ఈరోజు 65వ వార్డులో మరి స్థానిక కార్పొరేటర్ మూర్తి గారి ఆధ్వర్యంలో మరి జీవీఎంసీ నిధులతో సుమారు 2,20,00,000 రూపాయలకి సంబంధించి అభివృద్ధి వర్కులకి శంకుస్థాపన చేయడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఆశీస్సులతో, అలాగే మున్సిపల్ మంత్రి గారైనటువంటి నారాయణ గారి ఆశీస్సులతో, ఇక్కడ అందరూ నాయకుల యొక్క సహకారంతో మనం గాజువాక నియోజకవర్గంలో సుమారు 225 కోట్లకి మనకు సంబంధించి వర్కులు చేసాం శంకుస్థాపన. రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి కార్యక్రమం చేయడానికి మేము మా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ ముఖ్యంగా అభివృద్ధి కోసం కూడా ప్రజలందరూ కూడా సహకారం అందించాలని చెప్పి తెలియజేస్తున్నాం. దానివల్ల ఏమవుతుందంటే మంచిగా డెవలప్ అవడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు డ్రైన్స్ వేసేటప్పుడు కానీ రోడ్స్ వేసేటప్పుడు కానీ అవి మనం చూస్తూ ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే ఒకసారి వేసిన తర్వాత ముస్లింల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. రంజాన్ మాసం సందర్భంగా పిఠాపురం టౌన్ 24వ వార్డుకు చెందిన ముస్లిం నాయకుడు మస్తాన్ నవాబ్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మాజీ ఎమ్మెల్యే వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేదలకు వర్మ చేతుల మీదుగా దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు బొజ్జ సతీష్, నాయకులు షేక్ యాసిన్, మొల్లి నాగమరడి రాజు, వియ్యపు రామన్నరాజు, సోము సత్యబాబు, చెల్లూరి అశోక్, అల్లవరపు నాగేష్, బాషా, అడ్డూరి శ్రీను, రావుల రమేష్, సూరవరపు సుబ్బారావు, నూతాటి ప్రకాష్, సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. రంజాన్ సందర్భంగా నవాబు మస్తాన్ గారి ఇంట్లో ఇవాళ ఇఫ్తార్ విందు పెట్టడం జరిగింది. దాంతోపాటుగా పేదవాళ్ళందరికీ కూడా బట్టలు ఇవ్వడం జరుగుతుంది. మరి ఏదేమైనా ముస్లిం సోదరులందరూ కలిసికట్టుగా ఎప్పుడు కూడా నాతో ఉన్నారు. నేను వాళ్ళతో అదే విధంగా ఉన్నాను. అందరూ కుటుంబంలో ఉన్నాం. వీరందరికీ కూడా మరి రాబోయే రోజుల్లో అండగా ఉంటారని చెప్పి, ఏ సమస్య వచ్చినా సరే ముందుంటారని చెప్పి తెలియజేస్తాను. తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణపై జక్కంపూడి గణేష్
కీలక వ్యాఖ్యలు చేశారు. లక్కీ డ్రా ద్వారా గెలిచిన ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గురించి మాట్లాడే స్థాయి ఎక్కడిది అని ప్రశ్నించారు. అమ్మ అబ్బా అంటూ మాట్లాడే ముందు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకుని మాట్లాడాలి అని సూచించారు. ఇంకోసారి తల్లి గురించి కానీ తండ్రి గురించి కానీ ఎక్కడైనా మాట్లాడితే ఇంటికెళ్ళి మరి గొడవ చేస్తాను అని హెచ్చరించారు. బత్తల బలరామకృష్ణ రాజనగరంలో చేస్తున్న అవినీతికి సంబంధించి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సత్య ప్రమాణానికి తాను తన కుటుంబం సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే బత్తల బలరామకృష్ణ సిద్ధమా అని ప్రశ్నించారు. కుటుంబ సమేతంగా వస్తా ఉన్నా. మా ధైర్యం, మా నిజాయితీ, మా నిబద్ధత, మాకున్నటువంటి క్యాడర్. అతన్ని మిగిలిన వాళ్ళతో కూడా కుటుంబ సమేతంగా రమ్మని అడుగుతున్నాం కదా. మళ్ళీ చెప్తున్నా, అమ్మ అబ్బలన్న మాట మాడితే మాత్రం ఇంకోసారి ఊరుకునేది లేదు. అతను ఎమ్మెల్యే అయితే అయ్యి ఉండొచ్చు. 3 అక్షరాలు మేము చూడనే కాదు, చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. ఎంత దూరమైనా వెళ్తాం. ఇంకోసారి చనిపోయిన నా తండ్రి విషయం కానీ నా తల్లి విషయం కానీ ఏదైనా నోరు తెరిచి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మాత్రం ఎమ్మెల్యే అని కూడా చూడకుండా ఇంటి దగ్గరికి వెళ్ళి మరి గొడవ చేస్తా అవసరం అయితే. ఎంత దూరాన్ని వెళ్తా. లేదా అతనికి ఏమైనా ఓపిక ఉంటే తను రమ్మనండి, తను మా ఇంటికి అతని ఇల్లు ఎంత దూరం, అతని ఇల్లు మా ఇంటికి అంతే దూరం, ఎక్కడైనా చూసుకోవచ్చు. దిగజాట మొదలెడితే తనకి 4 ఇంతలు దిగజారుతాం, భయం ఏం లేదు. ఇప్పుడు ఎవరైనా మనుషులు అన్నా పెద్ద పెద్ద మాటలు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలి అని వైసీపీ శ్రేణులకు మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి పిలుపునిచ్చారు. జీవీఎంసీ 71వ వార్డు శ్రీనగర్లో వార్డు ఇన్ఛార్జ్ భూపతిరాజు శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో ఇటీవల వైసీపీ పిఎస్సి సభ్యులుగా నియమితులైన తిప్పల నాగిరెడ్డి, రాష్ట్ర పార్టీ మహిళా ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కార్పొరేటర్ భూపతిరాజు సుజాతలకు అభినందన సత్కార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తాను పనిచేసిన 5 ఏళ్లలో గాజువాకలో అపరిష్కృత సమస్యలను పరిష్కరించారని, ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలన్నిటికీ అమలు చేసిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుందన్నారు. తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. పవన్ కళ్యాణ్ పై తాను పోటీకి దిగినప్పుడు దేశం మొత్తం గాజువాక నియోజకవర్గం వైపే చూసింది అని, ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను ఓటు అనే ఆయుధంతో గాజువాక ప్రజలు ఇంటికి పంపించారని, వైసీపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని, ఈసారి ఎన్నికల్లో దేవన్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలి అని, ఆ దిశగా ప్రతి కార్యకర్త కష్టించి పనిచేయాలి అని కోరారు. అనంతరం ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి, నాయకులు మల్లా రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. అంటే అందరూ 61 వార్డు కాబట్టి 3 వార్డులకు సంబంధించి అందరూ ఉన్నారు కాబట్టి అందరికి నా హృదయపూర్వక థ్యాంక్ యూ అన్న. 5 ఏళ్లు పూర్తయ్యే సందర్భంగా 17వ తారీఖున 5 ఏళ్లు పూర్తయిపోతుంది. మీ ఆశీస్సులతో భూపతిరాజు గారు మళ్ళీ 71వ వార్డులో మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పి మీ అందరినీ నేను కోరుకుంటూ అనే విధంగా డిస్కషన్ చేసుకున్నారు. మరి గతగోదావరి అయితే 100 కోట్లు అటు రాజుకి కాపుకమైన పని జరిగింది. 100 కోట్లు. అలాగే మరి మన ఎంపీ గారు అయితే నీ వల్ల నేను బయటపడ్డానండి, కౌంటింగ్ ఆడే నా కాలనీ దండం పెడుతుంటే కొద్దిసారి మీరు ఎంపీ నీ ఓట్తోనే గెలిచానే బాబు, నేను 100 కోట్లు బాగుతున్నాను, 5 కోట్లు గడ్డం కూడా కలిసి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఆ గౌరవం అంతా మీ వల్లే దక్కి ఈవేళ ఆ గౌరవం దక్కడానికి మీరందరూ చేసి కష్టపడి పనిచేసే ఫలితమే ఆ రకంగా నా గెలుపు కారణమైంది. దానికి తగ్గట్టుగానే మీ దయతో మరి గాజువాక హౌస్ కమిటీ శాశ్వతంగా పరిష్కారం అయ్యే విధంగా అక్కడ పట్టాలు. ప్రజాభిమానంతోనే వార్డును ప్రగతి పదంలో నడిపించగలగాలి అని జీవీఎంసీ 86వ వార్డు కార్పొరేటర్ లేలా కోటేశ్వరరావు తెలిపారు. తన 5 ఏళ్ల పదవీ కాలంలో వార్డులో సుమారు 89 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. వార్డు పరిధిలోని రాసలమ్మ కాలనీలో సుమారు 2 కోట్ల నిధులతో చేపట్టనున్న పనులకు కోటేశ్వరరావు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
తన హయాంలో వార్డు అభివృద్ధికి కృషి చేశానని, కార్పొరేటర్ పదవి కాలం ముగిసినా ప్రజలకు అందుబాటులోనే ఉంటాను అని తెలిపారు. ప్రజల అభిమానమే తనకు కొండంత బలమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాలనీ మహిళలు, పార్టీ నాయకులు, అభిమానులు కోటేశ్వరరావును పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కర్రి ఈశ్వరరావు, బొడ్డ రమణ, రాజాన నాయుడు, రాము, బసవరాజు, అప్పలనాయుడు, ఫైనాజ్ బేగం తదితరులు పాల్గొన్నారు. 5 సంవత్సరాలు పూర్తయింది. ఈ రోజే ప్రమాణ స్వీకారం చేశాం. ఈ 5 సంవత్సరాల్లో 86వ వార్డులో 89,42,50,000 రూపాయలు పనులు చేశాను. సెకండ్ హైయెస్ట్ వార్డు ఏదైనా ఉందంటే 98 వార్డులో 86వ వార్డు. ఈ 86వ వార్డు అభివృద్ధి గురించి ప్రతి సోదరుడు నాకు ఈ ఇబ్బంది ఉంది అంటే అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా వాళ్ళని ఆదుకోవటం కోసం కార్యక్రమాలు చేయటం జరిగింది. ఏదైతే నా మీద నమ్మకం కొలిది ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎంత అన్యాయానికి దిగినా, ముఖ్యంగా మా మహిళా సోదరి మనలో ఓట్ల మట్టుకు నేను మర్చిపోలేని చెప్పి రాసాలమ్మ కాలనీలో మీ అందరికీ ప్రత్యేకించి చెప్తున్నాను. ఎందుకనంటే ఆ రోజు మగవాళ్ళని బెదిరించినా, లేకపోతే మా పార్టీ ఉంది మీ ఇల్లు పాల్గొడేస్తాం లేకపోతే ఇంకోటి చేస్తామన్నా ఆడవాళ్ళ మటుకు మీరు ఏం చేస్తే చేసుకోండి కానీ మేము కోటేశ్వరకే ఓటేస్తామని చెప్పి ఆ రోజు ఓటేసి రాసాలమ్మ కాలనీలో మెజార్టీ తీసుకొచ్చాం. వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకనంటే దానికి తగ్గట్టుగానే నేను కూడా వాళ్ళకి ఏ చిన్న కార్యక్రమం చేయాలన్నా ఏదైనా సరే నేను ఈ 5 సంవత్సరాలు చేసుకుంటూ వచ్చాం. మేము ఇంకా వాళ్ళకి చేయాల్సింది ఏంటంటే జీవితాంతకాలం వాళ్ళ పిల్లలు చూసేటట్టు వాళ్ళకి పట్టాలు తెప్పించి ఇవ్వటమే నాకు చివరి కార్యక్రమం. అది చెయ్యాలి. వార్తలోని ముఖ్యాంశాలు. అమరావతిలోని శాఖమూరు పార్కులో ఏర్పాటు చేసిన 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, హాజరైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర రాష్ట్ర మంత్రులు. త్యాగమూర్తి విగ్రహం స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్ గా నిలుస్తోంది అన్న సీఎం. అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలో నివాళి అర్పించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్ విజయకృష్ణన్. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో పోలీసుల కార్డన్ సెర్చ్, తనిఖీల్లో సరైన పత్రాలు లేని పలు వాహనాలు స్వాధీనం. వార్తలింతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీవీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.